కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ దసరాకు వస్తిమని. రచన డాక్టర్ దామర్ల బాలగురవయ్య. వినిపిస్తున్నది పప్పు భోగారావు. డాక్టర్ దామర్ల బాలగురవయ్య స్వగ్రామం బాపట్ల జిల్లా ఈపూరుపాలెం. వీరు పుట్టిన తేదీ 1959 సెప్టెంబర్ 28. వీరు అగ్రికల్చర్ ఫిజిక్స్లో పిహెచ్డి చేశారు. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 1983 నుండి 2021 వరకు ఇన్స్ట్రక్టర్ నుండి డీన్ పీజీ స్టడీస్ వరకు వివిధ హోదాలలో పనిచేసి పదవీ విరమణ చేశారు. వివిధ జాతీయ అంతర్జాతీయ శాస్త్రీయ పత్రికలలో 40కి పైగా పరిశోధన పత్రాలు ప్రచురణ జరిగాయి. వీరు పొందిన అవార్డులు 2001లో ఏవి కృష్ణయ్య గోల్డ్ మెడల్ ఫర్ అవుట్ స్టాండింగ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వసంతరావు నాయక్ అవార్డు ఫర్ రీసెర్చ్ అప్లికేషన్స్ ఇన్ డ్రైలాండ్ అగ్రికల్చర్ 2003లో, ఉగాది పురస్కారం 2018లో, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఫెలోషిప్. 6 విద్యార్థులు వీరి గైడెన్స్లో పిహెచ్డి పొందారు. వీరి హాబీలు కవితలు, కథలు రాయడం. పావలా ఇస్తేను పట్టేది లేదు, అర్ధ రూపాయి అయితే అంటేది లేదు, ముప్పావలా అయితే ముట్టేది లేదు, ఒక్క రూపాయి అయితే ఒరిగేది లేదు, 2 రూపాయలు రొక్కమే కాదు, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు, ఏదయ్యా మీదయ్యా మా మీద లేదనక అంటూ స్కూలు పిల్లలు దసరా పండుగ సెలవులకు ఉపాధ్యాయులను వెంటపెట్టుకుని విల్లంబులు చేతబట్టి రంగులు చల్లుతూ ఇంటి పేరు మీద పాటలు కట్టి వారిని పొగుడుతూ కానుకలు రాబట్టడం, రేపురా మాపురా మళ్ళీ రమ్మనకు అంటూ ఒక పట్టాన పప్పు బెల్లాలు పెట్టని వారిని వదలకుండా మళ్ళీ మళ్ళీ వెంటపడడం. ఆ రోజుకి ఇళ్లకి తిరగడం అయిన తర్వాత మొత్తం ఎన్ని పప్పు బెల్లాలు వచ్చాయో చూసుకుని సంతోషంతో గంతులు వేయడం మరిచిపోలేని మధురానుభూతులు. ఫలానా రోజు మా తరగతి పిల్లలు మా ఉపాధ్యాయులతో కలిసి మన ఇంటికి వస్తారని నాన్నకు ముందుగానే హెచ్చరించి పప్పు బెల్లాలతో సిద్ధపరిచి స్నేహితుల ముందు హీరోగా చొక్కా ఎగరేయటం ఎంత బాగుండేదో. క్వార్టర్లీ పరీక్షలు రాసి దసరా సెలవుల కోసం ఎదురుచూపులు. అంతలోనే అయ్యో అప్పుడే సెలవులు అయిపోయాయే అంటూ బిక్కముఖం పెట్టుకుని మళ్ళీ స్కూలుకి బయలుదేరటం. స్నేహితులతో ఆ సెలవులలో ఏమేమి చేశామో, ఏ ఊళ్ళు వెళ్ళామో, ఏ మిఠాయిలు తిన్నామో గొప్పగా చెప్పుకునేవాళ్ళం. తాతయ్య వాళ్ళ ఊరు నుండి పండగ సెలవులు అయ్యాక తిరిగి వచ్చేటప్పుడు కుట్టించిన కొత్త బట్టలు తొడుక్కుని ఉబ్బి తబ్బిబ్బైపోయేవాళ్ళం. ఇప్పటి పిల్లలకు ఉన్న ఆటబొమ్మలు ఆ కాలంలో లేవు. పల్లెటూళ్ళలో దొరికే వాటితోనే బొమ్మలు చేసుకుని ఆడుకునేవాళ్ళం. అంటే తాటాకు బొమ్మలు, కొబ్బరాకులతో బొమ్మలు, వెదురు బొమ్మలు, బంకమట్టి బొమ్మలు, వెదురు విల్లంబులు అవే మాకు అపురూపం. పిల్లల్లో ప్రతిభను వెలికి తీసే సాధనాలు కూడా ఇవే. దసరా బొమ్మల కొలువు కలిగిన వారి ఇళ్లలోనే పెట్టేవారు. మా ఊళ్ళో దసరా పండుగకు ప్రత్యేకంగా పందిళ్ళంటూ ఏమీ వేయరు, కానీ రాములవారి గుళ్ళో పూజలు చేసి దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో అలంకారంతో సాయంకాలం వీధులలో ఊరేగించేవారు. ఒక్కో రోజుకు ఒక్కో ఇంటి పేరు వారు సేవలు చేసేవారు. చివరి రోజు ఊరి చివర ఉన్న జమ్మి చెట్టు దగ్గర పూజలు చేసిన తర్వాత జమ్మి ఆకులను పెద్దలకిచ్చి ఆశీర్వాదం తీసుకునేవాళ్ళం. దసరా పండుగ వచ్చే వారం ముందుగానే నేను మా బుల్లి తాతయ్య వీపు మీద ఎక్కి మారాన్ చేసి వెదురు బద్దతో చేసిన విల్లంబులను తయారు చేయించుకుని వాటిని రంగు కాగితాలతో చుట్టించి సిద్ధం చేసుకునేవాణ్ణి. వాటిని భుజాన తగిలించుకుని గులాల్ పొట్లను జేబులో పెట్టుకుని కనపడిన వారందరి మీద గులాల్ చల్లుతూ అల్లరి చేసేవాణ్ణి. దసరా పండుగ వెళ్ళిన వెంటనే వచ్చే అట్లతద్దె పండుగ కూడా మా ఊళ్ళో బాగా చేసేవారు. మా దొడ్లో పెద్ద చిరుపేడు చెట్టు ఉండేది. దాని బలమైన కొమ్మలకు కొబ్బరితాళ్లతో ఉయ్యాలు వేసేదాకా మళ్ళీ మా బుల్లి తాతయ్యను వదిలిపెట్టేవాడిని కాదు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. మా బుల్లి తాతయ్యకు పిల్లలంటే అమితమైన ప్రేమ. స్కూల్ నుండి రాగానే పుస్తకాల సంచిని పక్కన పడేసి ఉయ్యాలెక్కి అలిసిపోయేదాకా చాలా ఎత్తుకు వెళ్ళేటట్లు కుంకుళ్ళు తొక్కేవాడిని. కుంకుళ్ళంటే ఉయ్యాల కర్ర మీద నుంచుని కాళ్లతో ఊపు తెచ్చుకుని పైకి వెళ్ళేటట్లు ఊగడం అన్నమాట. అట్ల తద్దె పండుగకు మా ఊళ్ళో పెద్ద పెద్ద తాడిమానులు తెచ్చి ఉయ్యాలలు వేసి యువతకు పోటీలు పెట్టేవారు. చిటారు ఎత్తున వెండి పథకం కట్టి ఉయ్యాలు ఊగుతూ దాన్ని అందుకుని వాళ్ళదే గెలుపు.
రంగురంగుల పరికిణీలు ఓణీలు వేసుకుని ఉయ్యాలల దగ్గరకు వచ్చే అమ్మాయిల ముందు వెండి పతకం కొట్టి కాలరెగరేయాలని యువకులు పడే ప్రయాసలు, ఉయ్యాల మీద నుండి జారిపడి దెబ్బలు తగిలించుకోవడం మామూలే. అట్ల తద్దినాడు తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసి పొట్లకాయ పచ్చి పులుసుతో అన్నాలు తిని అక్కలతో పాటు ఉయ్యాలు ఊగొచ్చి అమ్మ వేసిన అట్లు తిని మళ్ళీ ఉయ్యాల దగ్గరికి పరిగెట్టేవాళ్ళం. పెళ్ళైన ఆడవాళ్ళు ఇస్తే నెమ్మ వాయనం పుచ్చుకుంటే నెమ్మ వాయనం అంటూ ఇంటింటికి వెళ్ళి అట్ల వాయనాలను ఇచ్చుకునేవారు. అప్పటి పండుగలు, పిల్లల అల్లర్లు, పెద్దల ముచ్చట్లు ఇప్పుడు కనపడనే కనపడవు. ఊళ్ళో అంతా కలిసిపోయి ఒక్కటిగా ఆటపాటలతో వేళాకోళాలు ఆడుకుంటూ సంతోషంగా పండుగలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ల నుండి చిన్నపిల్లల వరకు అంతా సెల్ ఫోనే లోకం. ఆ కలగలుపుతనం, అమాయకత్వం, నిర్మలమైన మనసులు అందరినీ వరుసలు కట్టి తాత, జేజే, అమ్మమ్మ, నానమ్మ, మామ, అత్త, బావ, పెద్దమ్మ, పెదనాన్న, పిన్ని, బాబాయి, అన్న, వదిన అంటూ ఆప్యాయంగా పిలుచుకుని ఉన్న దాంట్లోనే సంతోషంగా గడిపేవారు. ఇంటికొచ్చిన అక్కా బావలు, బావల పరాచికాలు, బంధువుల సన్నాయి నొక్కులు, ఇవి కదా పండుగ సరదాలు. ఇప్పటి తరం పిల్లలకు అవేమీ తెలియదని నిట్టూర్చడం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. కాలంతో పాటే మార్పులను చూసుకుంటూ ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళటమే, అంతే కదా. మీరింతవరకు దసరాకు వస్తిమని కథ విన్నారు. రచన డాక్టర్ దామర్ల బాలగురవయ్య. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.